డిప్యూటీ సీఎం అయ్యాడు కదా కూటమి పొత్తు కలిసి, అట్లాగే ఈయన ఎవరితోనో పొత్తు కలుతా అనుకుంటున్నాడేమో జగన్, వైసీపీతోనే పెట్టుకుని పోని ఉందండి. దానికి ఆధారం ఇప్పుడు వినిపిస్తాను మీకు. అయితే నేను మొన్న అనుకున్నది ఏంటంటే, ఈ జిఎం పెద్దదా ఏజిఎం పెద్దదా అంటే, ఏజిఎం అని 3 అక్షరాలు ఉంది, అది పెద్దదా అనుకున్నాడు. ఇతను కూడా డీసీఎం పెద్దదని అనుకున్నాడేమో, ఆ క్రమంలో కానీ వచ్చాడేమో అని అనుకున్నాను. కాకపోతే వీళ్ళు కొన్ని రోజుల క్రితమే ఒక కుట్ర చేశారు సార్. ఏంటి ఆ కుట్ర అంటే, ఇప్పుడు మీరు జాగ్రత్తగా గమనించాల్సింది సార్, ఈ రావణ్ అనే వ్యక్తిని కానీ లేకపోతే ఈ జడ శ్రావణ్ అనే వ్యక్తిని ఇప్పుడు కేసులు పడ్డాయి. వాళ్ళు మాట్లాడిన మొదటి వీడియోలు ఏం కాదండి ఇవి. వీళ్ళు ఇప్పటికే కొన్ని 100 సార్లు మాట్లాడినా పడనివి ఎక్కడెందుకు పడ్డాయి అనడానికి, వీళ్ళు చేసిన కుట్ర ఏంటంటానికి నా దగ్గర ఒక ఆడియో ఉంది సార్. ఈ ఆడియో ఒక్కసారి ఇతను జాడ శ్రవణ్ కుమార్ అనుచరుడు మాట్లాడుతున్నాడండి జాడ శ్రవణ్తో. ఏం మాట్లాడాడో ఒకసారి వినండి సార్. అతను ఏమన్నాడు ఏంటండి, మిమ్మల్ని అరెస్ట్ చేస్తే ఈ ధర్నాలు రాష్ట్రోకలు కాదండి, ఒక ట్రైన్ లేకపోతే బస్సును తగలబెట్టి సెన్సేషనల్ చేస్తాం, మేము అరెస్ట్ అయినా పర్లేదు, మీకు హైప్ వస్తుందండి అన్నాడండి. దానికి ఇతనేమన్నాడంటే, వీళ్ళు అలాంటి అదో పని చేయరేమో అంటుండగానే మళ్ళీ అనుచరుడు అంటాడు, సార్ మేము అవ్వాలని కోరుకుంటున్నాం, అంటే మీ అరెస్ట్ జరగాలి, ఇది కులాలకు ఆపాదించాలి, మేము ఒక ట్రైన్నో బస్సునో తగలబెట్టాలి, మేము జైలుకి వెళ్ళైనా సరే మిమ్మల్ని ఏదైనా ఒక పొజిషన్ లో పెట్టడానికి ఇక్కడ అల్లర్లు సృష్టించాలని ఒక భయంకరమైన ఇది పెద్ద ఎవిడెన్స్ కదండి అరెస్టులు చేయడానికి, కేసులు పెట్టడానికి. నేను రేపు ఎస్పీ గారి దగ్గరికి వెళ్తున్నాను సార్. నాకు ఎవిడెన్స్ అది. నేను రేపు ఎస్పీ గారి దగ్గరికి వెళ్తున్నాను సార్. దాంతో పాటు ఇతను మొన్న డీసీఎం అని ప్రకటన చేశాడు సార్. డీసీఎం అని ఎందుకు అన్నాడు అనుకుంటే, దానికి కూడా ఇతనికి జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇచ్చారటండి. ఒకసారి అది కూడా వినిపిస్తాను చూడండి సార్. పొద్దున ప్రభుత్వం నేను ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాను అనుకో, ఎవరు చేసుకుంటాను మన కాక జగన్మోహన్ రెడ్డి ఉద్దేశం కూడా ఏంటి అంటే, పుష్పశ్రీవాణి ఉప ముఖ్యమంత్రి ఉందా, నారాయణ ఉప ముఖ్యమంత్రి ఉన్నాడా, రాజ్యాంగ ఉప ముఖ్యమంత్రి ఉన్నాడా, ధర్మాన కృష్ణదాస్ ఉప ముఖ్యమంత్రి ఉన్నాడా, అంజన్ రాజు ఉప ముఖ్యమంత్రి ఉన్నాడా, ఏడున్నారు వీళ్ళంతా ఉప ముఖ్యమంత్రి. ఇదేమాట కదా, 5 ఉప ముఖ్యమంత్రులు ఇచ్చే ఎస్సీ ఎస్టీకి అప్పుడు లేదు, మాట్లాడేవాడు లేదు, మళ్ళీ రేపు పదవులు కోసం వస్తాడు. ఇతను ఒకే ఒక పోస్ట్ ఆ ఉప ముఖ్యమంత్రి పోస్ట్ మీరే నాదే. అది సార్ పరిస్థితి. అంటే జగన్మోహన్ రెడ్డి ఈయనతో చెప్పాడని చెప్తున్నాడు, ఆయనే చెప్తున్నాడు, ఇతనే చెప్తున్నాడండి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు వీరు రోజు మాట్లాడుకుంటున్నారని అర్థం ఆ మాటల ప్రకారం. అంతే కదా సార్. అంటే ఇదంతా జగన్మోహన్ రెడ్డి ఆడిస్తున్నాడండి. కాకపోతే వీళ్ళకి ఎందుకు కులం ముసుగు మత ముసుగు ఎందుకు వేస్తున్నాడు? ఒకవేళ ఇతను అఫీషియల్ పొత్తు ఉన్నారు అనుకోండి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు పొత్తులో ఉన్నారు సార్, మేము పొత్తులో ఉన్నాం అన్నారు, వాళ్ళు అనౌన్స్ చేశారు, ఒకరి కోసం ఒకరు మాట్లాడుకుంటారు. మరి ఒకవేళ వీళ్ళిద్దరూ నిజంగా పొత్తులో ఉంటే ఈ పెట్టిన ఈ 71 ఓట్ల, ఇతనికి 71 ఓట్లు వచ్చాయి, ఈ పార్టీతో అతను నిజంగా పొత్తు పెట్టుకునే దేనస్థితికే జగన్ దిగజారిపోయి ఉంటే అనౌన్స్ చేసి మాట్లాడొచ్చు కదా. ఎందుకు దళిత క్రైస్తవులను అడ్డు పెట్టుకుని మాట్లాడాలి? ఎందుకు అంబేద్కర్ని అడ్డు పెట్టుకుని మాట్లాడాలి? ఎందుకు వీళ్ళు ఇలాంటి కావాలని అరెస్ట్ అయ్యేలాగా వాళ్లే మాట్లాడి వాళ్లే రెచ్చగొట్టి, అరెస్ట్ అయితే ఎందుకు ట్రైన్లు తగలబెట్టాలి, ఎందుకు బస్సులు తగలబెట్టాలి, ఎందుకు ప్రజలు చంపాలి? ఇంత పెద్ద కుట్ర దాగుంది సార్. ఇప్పుడు నేను ఒకటైతే వాస్తవం రాజేష్ గారు, మీరు వినిపించిన ఆడియోలో గనక ఆ రైలు తగలబెట్టడాలు అలాంటివి గనక వాళ్ళు అనుకున్నారు కాబట్టి అది మరి దాన్ని బేస్ చేసుకుని పెడితే ఆ కాన్స్పిరసీ మొత్తం బయటకు వస్తుంది. మాట్లాడిన వ్యక్తిని విచారిస్తారు, మాట్లాడిన ఇద్దరు వ్యక్తులను విచారిస్తారు, అది ఆ కాన్స్పిరసీ బయటకు వస్తే అసలు ఆ కాన్స్పిరసీ వెనక ఎవరున్నారు, ఎందుకు ఇలాంటి ఆలోచనలు చేశారు, గతంలో ఇలాంటి ఘటనలు జరిగాయి కూడా మీ జిల్లాల్లో, కాబట్టి మళ్ళీ అలాంటి ప్రమాదాలు ఏమైనా ఉన్నాయా, సో ఇవన్నీ కూడా వచ్చే అవకాశం ఉంది. ఒక్క నిమిషం రాజేష్ గారు, రామకృష్ణ గారితో కూడా అడుగుతాను. రామకృష్ణ గారు, మన పవన్ కళ్యాణ్ గారి ప్రకటన మీరు విన్నారు కదా, సోషల్ మీడియాని అదేంటి